నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇస్లాం ధర్మ పరిచయ కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. బాబుబాయ్ గారు చెప్పినట్లు చాలా విషయాలు చాలామంది తెలియకుండానే మనం మాట్లాడేస్తుంటాం. ఇస్లాం గురించి చాలా విషయాలు, ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించాలనే విషయాలు, మనుషులందరూ సమానంగా ఉండాలనే విషయాలు, ఆర్థిక సమానత్వం, వీటన్నింటినీ ఇస్లాం ప్రోత్సహిస్తుందని చాలా మంచి విషయాలు ఈరోజు సమాజం దృష్టికి ఆయన తీసుకొని వచ్చారు. ఇట్లాంటి సమావేశాలు తరచుగా, అంటే ప్రజల్లో ఒకటి ఏముంటుందంటే, కల్చరల్గా సిమిలారిటీస్ ఉండేవాళ్ళు వాళ్ళే గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఇతరుల పట్ల ఒక రకమైన వ్యతిరేకమైన భావనలు అవి పెరిగిపోతూ ఉంటాయి. అట్లాంటివి లేకుండా మనం మినిమైజ్ చేసుకోవాలంటే ఇటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగే సమావేశాలు మన మధ్య తరచు మిత్రత్వము ఇవన్నీ చాలా అవసరం ఉంది. ఇప్పుడు రంజాన్, ఉగాది 2 పండుగల సందర్భంగా మనం కడపలో గమనిస్తే 2 రోజులు నేను మార్కెట్లోకి వచ్చి చూశాను. ఉగాది ముందు రోజు మన పాత కలెక్టరేట్ ఏరియాలో మామిడాకులు, పూలు ఇవన్నీ అమ్ముతుంటే చాలా పేద ముస్లిం మహిళలు మామిడాకులు అమ్ముతున్నారు. ఈ మధ్య దేశంలో ఒక రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. మీరు ముస్లిమ్స్ దగ్గర ఏం కొనద్దు, ముస్లిమ్స్తో వ్యాపారం చేయొద్దు అనే రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. నేను చాలా కాన్షియస్గా నేను చూశాను ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనేది. ముస్లిం మహిళలు మామిడాకులు అమ్ముతున్నారు. కొనుక్కునే వాళ్ళు చాలామంది వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు అనేది చూడటంలా వాళ్ళు కొనుక్కొని వెళ్తా ఉన్నారు. అట్లా రంజాన్ సందర్భంగా వైవి స్ట్రీట్లోకి వెళ్తే ముస్లిమేతరులు చాలామంది సేమ్యాలు అమ్ముతున్నారు. ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర కొనుక్కొని పోతున్నారు. ఈ ఎక్స్చేంజెస్ ఇవన్నీ, ఈ వ్యాపారాత్మకమైన ఎక్స్చేంజెస్ ఇవన్నీ మన మధ్య అసలు చాలా అన్కాన్షియస్గానే మనం ఎవరిని వేరు చేయాలనుకోవడం లేదంటే జరిగిపోతూ ఉంది. కడపలో చాలా మంచి వాతావరణం ఉంది. కాకపోతే దేశంలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో ఈ వాతావరణానికి ఎక్కడ భంగకరం కలుగుతూ ఉందనే ఒక భయం అనేది మనందరికీ ఉంది. కాబట్టి మనుషులందరికీ ప్రేమ పంచాలనుకునే మనము వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు, ఎవరి పుట్టుక పెరుగుదలను బట్టి రకరకాల పరిస్థితుల్లో మనం పెరిగింటాం, రకరకాల అభిప్రాయాలు మనం పెరిగింటాం. అసలు మనమే నిన్న ఒక అభిప్రాయంలో ఉంటాం, ఈరోజు ఒక అభిప్రాయంలో ఉంటాం. కాబట్టి అభిప్రాయ భేదాలను పట్టుకొని మనం మనుషుల్ని వేరు చేసుకుంటా పోతే ఒక భయంకరమైన వాతావరణంలోకి, రక్తపాతాలు జరిగే వాతావరణంలోకి మన పిల్లల్ని, మన భవిష్యత్తుని మనం నెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనమందరం హాయిగా బతకాలన్నా, మన భవిష్యత్ తరాలు బాగా హాయిగా బతకాలన్నా మన మధ్య ఇటువంటి కల్చరల్ ఎక్స్చేంజెస్, ప్రేమని పంచడము, ద్వేషాన్ని వ్యతిరేకించడం అనే ఇటువంటి కార్యక్రమాలు తరచుగా జరగాలి. ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సమావేశాలు మరిన్ని జరగాల, మనం అందరం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.